ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి రికార్డులో మోత మోగిస్తుంది? మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయనేటువంటి టాక్ వస్తుంది. సినిమా రివ్యూ పైన మిక్స్డ్ టాక్, సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదనేటువంటి ధీమాని ప్రొడ్యూసర్స్ అలానే సినీ నటులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు టోటల్గా ఓవరాల్గా మార్కెట్లో ఎంత షేర్ వచ్చింది, ఈ సినిమా రికార్డ్ ఎలా ఉంది, పండగకి ఒక బ్లాక్ బస్టర్ కాబోతుందా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదరహో అంటున్నారు, ఏంటి అసలు మొత్తం టోటల్ స్టోరీ ఏంటి? మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. కొంతమంది ఎందుకో నెగిటివ్గా చేస్తున్నారు, కానీ సినిమా ఏం కావాలి, 3 గంటలు. ఒకటి డబ్బుల కోసం తీసే సినిమా, 2 3 తరాలు గుర్తుండిపోయేలాగా ఉండే సినిమా. సినిమాలో ఏం కావాలనేది చక్కగా చూపించాడు. ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ ఏంటి, పొలిటీషియన్ ఏంటి. మరి అద్భుతమైన ఆ ఆలోచన నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కానీ దీన్ని నెగిటివ్ టాక్ కొంతమంది తీసుకురావడం అనేది అది బాధేస్తుంది. సరే, ఏదైనా కానీ ఇప్పుడు 186 కోట్లు కలెక్షన్ చేసిందంటే వరల్డ్ వైడ్ గ్రాస్ మామూలు విషయం కాదు కదా. ఒక మంచి సినిమా అంటే 186 కోట్లు నిన్ననే చేస్తే ఈ రోజు కలిపి 300 కోట్లు దాటింది. ఆ బడ్జెట్ 450 కోట్లు. అంటే నిర్మాతలకు ఏం ప్రాబ్లం లేదు. 19వ తారీఖు వరకు టికెట్లు ఇక్కడ రేట్ పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వెసులుబాటు ఉంది. ఇప్పుడు సినిమా చూసారంటే సినిమాలో విషయం లేకపోతే మళ్ళీ ఆడియన్స్ వెళ్ళరు. ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారనేది ఇప్పుడు రామ్ చరణ్ మనం చూసాం, ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా, తర్వాత శంకర్ తీసిన స్ట్రైట్ మూవీ. కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య వెళ్తారు. కొంతమంది కొంత నచ్చకపోయినంత మాత్రాన ఒకళ్ళిద్దరికి సినిమా మొత్తం బాగాలేదనుకోండి. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూశాను సార్, చలిలో పోయి. చూసినప్పుడు నాకు సినిమా బాగా అనిపించింది. నేను ఒక లా గ్రాడ్యుయేట్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్లో చదువుకున్నాడుగా ఒక సిస్టమ్ ఏంటి, సిస్టంలో మనం ఏ విధంగా ఓటు హక్కు ఉపయోగించుకున్నాడు మాట్లాడటానికి అర్హత లేదు. అట్లనే టీవీల ముందు కూర్చొని కొంతమంది క్రిటిక్ రూపంలో వచ్చేసేసి సినిమా బాగాలేదు అని చెప్పేసి గేమ్ ఓవర్ అని చెప్పి కొంతమంది మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ మీద అన్న చిరంజీవి గారు ఈ 4 ఒకవేళ ఇదే పుష్ప కాంట్రవర్సీ, మెగా ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిపి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు దిల్ రాజు గారి మీద కూడా వ్యతిరేకత తోడైనట్టుంది. తెలంగాణలో కామెంట్స్ చేశాడని చెప్పి దానిపైన కూడా డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు 4.5 దశాబ్దాలు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో దెబ్బలు తిని ఇప్పటికీ మెగాస్టార్గా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అవన్నీ చూసినాడు. ఇప్పుడు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారికి ఈ సినిమా పట్ల అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సిస్టమ్, ఒక రామ్ నందన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కాలేజ్ స్టూడెంట్గా రామ్ చరణ్ చూపించిన ప్రదర్శన కావచ్చు, తర్వాత అక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయినగా ఆ రోల్ చూసింది కావచ్చు, తర్వాత ఐఏఎస్లో ఎలక్షన్ కమిషనర్గా టీఎన్ శేషన్ ఉన్నప్పుడు ఎలాంటి రిఫార్మ్స్ చేశాడో మీకు తెలియదు కాదు. ప్రపంచంలో ఇతర దేశాలు కూడా టీఎన్ శేషన్ మార్గంగా తీసుకున్నారు. ఎవరికి భయపడలేదు రాజకీయ వ్యవస్థల్ని. అట్లా ఇక్కడ చూపిన ప్రతి డైలాగ్ కూడా అతను ఏంటి, విలన్తో కూడా అనేది ఏంటి, నువ్వు రాజకీయాలు 5 సంవత్సరాలు ఉంటావు, నేను చనిపోయేదాకా ఐఏఎస్ ఉంటానన్నాడు. మీకు డిక్టేట్ చేసేదే, మీకు ప్రిపేర్ చేసి జీవోలు చేసేదే మేము అంటున్నాడంటే ఒక ఐఏఎస్ గొప్పతనాన్ని తెలియజేశాడు. లేకపోతే అప్పన్న పాత్ర ఇప్పుడు చిరంజీవి గారు ట్వీట్ చేశాడు, దాని గురించి బాగా ప్రశంసించాడు. అంటే ఒక తండ్రి తగ్గ కొడుకుగా చాలా గర్వపడతారు. ఆయన ఏ చిన్న హీరో సినిమా హిట్ అయినా ఎమ్మటి ట్వీట్ చేస్తాడు, ఇంటికి పిలిపిస్తాడు, అప్రిషియేషన్ చేస్తాడు. ఆయన నైజం తన కొడుకు కోసం నేను చేశాడు. దాన్ని కూడా ట్రోల్ చేసి ఈ సినిమా తొక్కేయాలని చూస్తున్నారు. రకరకాలుగా ఏ ఛానల్కి నచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, వాళ్ళకి నచ్చిన తంబు పెట్టుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, రామ్ నందన్ పాత్రలో ఒదిగిపోయాడు. అదేవిధంగా అప్పన్న పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. సినిమా నిర్మాతకి, దర్శకుడికి, దీంట్లో నటించిన నటీనటులకి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, మంచి హిట్ ఇచ్చారన్నాడు. అది తప్పట్లయింది. ఇంకా ఉపాసన చూడండి, అవును ఆమె అన్ని రివ్యూల్ని ఒక సమప్ చేసి ఆమె ట్వీట్ చేసింది చూస్తుంటే ఇక్కడ క్యారెక్టరు, సినిమాలో సబ్జెక్ట్ కంటెంట్ ఉండాలి సార్. ఎట్లా పడితే ఏదో అమ్మాయిలను అందంగా చూపించడం, అశ్లీలంగా, లేకపోతే 2-3 సీన్లు, లేకపోతే 4 ఫైట్లు, అది కాదు. నేను అన్నట్టు ఇందాక చెప్పి 3 తరాలు గుర్తు పెట్టుకోవాలి సినిమా అంటే. ఒకప్పుడు ఆయన ఇందులో 3 తరాలు గుర్తుపెట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. 2 పార్ట్లు, ఫస్ట్ పార్ట్ అంతా సదాసీదాగా అట్లా జరిగిపోయే ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇంటర్వెల్ ముందు ఒక సీఎం అయ్యే అవకాశం ఉన్న రామ్ చరణ్ చూస్తాం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు అన్నట్టు అప్పన్న పాత్ర. ఇప్పుడు రంగస్థలంలో మనం చూస్తాం, ఒక అన్నని చంపేసేటప్పుడు అన్నకి ఎట్లా చెప్పాలో తెలియనప్పుడు మోగోడుగా నటించింది, చెవిటిగా నటించింది. అద్భుతమైన నటన. ఆ తర్వాత మాట రాని, అంటే కొద్ది మధ్యలో మాట నట్టుపోవటం, ఆ మాట రాకుండా ఆ భావాలు తెలియజేయటం, తనకు నచ్చిన తన ఏరియాలో ఒక మైనింగ్ తీసుకొచ్చి వ్యవస్థని చేసే అక్రమార్కులకి ఒక అప్పన్న పాత్రలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. ఇంకేం కావాలి? కలెక్షన్స్ మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కలెక్షన్స్ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు
కలెక్షన్సే కదా, డే 1 ఎంత, డే 2 ఎంత, రేట్లు పెంచనిస్తారా లేదా, షోలు పెంచనిస్తారా లేదా, దీని నుంచే పంచాయతీ నడుస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఏంటి కలెక్షన్స్ విషయంలో ఎక్కడ ల్యాండ్ అయ్యారు? దిల్ రాజు గారు సేఫా? సేఫ్ అవుతాడు, ఎందుకంటే ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు డాకు మహారాజు 14వ తారీఖు మళ్ళీ సంక్రాంతికి వస్తాడు. ఆయన కూడా అది కూడా దిల్ రాజుదే. ఇది 450 కోట్లు, అది 100 కోట్లు, మొత్తం దాదాపు 600 కోట్లు పెట్టాడు ఆయన. ఆయనే అంత అమాయకుడేం కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలా, సినిమా మంచిగా విషయం ఉంటే తప్పితే ఇంతవరకు ఇంత భారీ బడ్జెట్. అంటే ఈ 2 రోజులు మళ్ళీ కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజుల కలెక్షన్సే ఇంపార్టెంట్ గేమ్ చేంజర్కి. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి రికార్డ్ అది? అవునండి, 186 కోట్లు రికార్డే వరల్డ్ వైడ్ గ్రాస్. ఇది ఈ రోజుకి వచ్చేసరికి 300 కోట్లు దాటింది. ఇప్పుడు రేపటి నుంచి అసలు సంక్రాంతి పండుగ, నిజమైన పండుగ. మనం చూసాం గోదావరి జిల్లాలో పోతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, డాకు మహారాజ్. అవును, డాకు మహారాజ్ దాని స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఈ 2 రోజులే గట్టిగా కొట్టాలని కదా. డెఫినెట్ కొడతా. దాని ప్రేక్షకులు ఉంటారు 12వ తారీఖు, 14వ తారీఖు ప్రేక్షకులు 14 ఉంటారు. ఏదైనా కానండి ఫీల్ గుడ్ మూవీ తీసామన్న ఇది ఈ సినిమాలో కనపడింది. కాబట్టి మిగతా సినిమాలు అందరూ బాగుండాలని కోరుకోవాలి సార్. శంకర్ ఆయన ఇమేజ్ నిలబెట్టుకున్నారా? డెఫినెట్గా ఆయన శంకర్ కమ్ బ్యాక్ అనుకోవాలి సార్. అతను కూడా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీలో మంచి సినిమా తీయాలి, మంచి మెసేజ్ ఓరియంట్ చేయాలని ఆయనకి ఉంటుంది కదా. వ్యవస్థలో అక్కడ అక్రమంగా బియ్యం సరఫరా అయితే ఏమైందో చూపించాడు. యాదృచ్ఛికంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి చూపించారు. సరే ఏదైనా కానీ ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చాడు గంజాయి స్వైద్యం, ఇవన్నీ వ్యవస్థలో రాజకీయ నాయకుడు ఏ విధంగా అక్రమార్జన చేసుకోవచ్చు, లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఎట్లా, ఓటు యొక్క విలువ తెలుసుకోమన్నాడు. మళ్ళీ ఓటు వేయనోడు మాట్లాడే హక్కు లేదన్నాడు. ఏదైతే 108 ఉంటాయి కదా మన వెహికల్, అట్లే ప్రజల దగ్గరికి మనం అర్జీలు పెట్టుకొని పాపం వాళ్ళు నెలల తరపున ఎదురు చూస్తాం కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక మంచి మెసేజ్ ఈ సినిమాలో మనం చూసామండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్స్ అయితే రికార్డులో మోత మోగించాయి. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు కూడా మరొక 2 బరిలో ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ పైన ఏ విధంగా టార్గెట్ ఉంటుంది, ఏ విధంగా రికార్డులు ఉంటాయి అనేది కొంత చెప్పడానికి ఇబ్బందికరమైన సందర్భం అయినప్పటికీ కూడా సినిమా పరంగా మాత్రం అనుకున్న లక్ష్యాన్ని హీరో రామ్ చరణ్ అలానే డైరెక్టర్ శంకర్ కొట్టారు. ఖచ్చితంగా అది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ప్రజలు ఇస్తారని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.